4వ అధ్యాయము 36, 37 వచనాలు ధ్యానించబోతున్నాం. 107వ పేజీలో, కొత్త నిబంధనలో 107వ పేజీలో అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36, 37 వచనాలు ధ్యానించబోతున్నాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు నాయన, పరిశుద్ధుడైన వాడు, నిజమైన సహకారి అయిన వాడు, అనేక మందిని బలపరచిన వాడు అయినటువంటి బర్నబాను గురించి ధ్యానించబోతున్నాం. మేము జ్ఞానము లేని వారిని జ్ఞానము నేర్చుకోవడానికి వచ్చాం. తెలివి లేని వారిని తెలివి సంపాదించుకోవడానికి వచ్చాం. జీవము లేని వారిని మీ మాటల ద్వారా జీవమును పొందడానికి వచ్చాం. పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధుని జీవితము ద్వారా మీరు మాకు పాఠములను నేర్పించి మమ్మను బలపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కృపకు పాత్రులైనటువంటి విశ్వాసులారా, దేవుడు మనతో మాట్లాడే ఆ కొద్ది మాటల ద్వారా జ్ఞానమును పొందడానికి ప్రయత్నము చేద్దాం. జీవగ్రంథములో ధ్యానించవలసి వచ్చినప్పుడు అనేక మంది భక్తులైనటువంటి వారు కనబడుతూ ఉంటారు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే, యబ్బేజు అనబడేటువంటి వాడు కేవలము ఒక వచనములో కనబడుతుండగా, యోసేపు అనబడేటువంటి భక్తుడు 10-12 అధ్యాయాల్లో కనబడుతుంటాడు. కీర్తనకారుడైన దావీదైతే గనక 150 అధ్యాయాల్లో కూడా జ్ఞాపకం చేసుకోబడుతూ ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒక పాత్రగా వాడుకున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా చెయ్యవలసినటువంటి ఏదో ఒక పనిని అప్పగించాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటూ తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, నీకు కూడా ఒక బాధ్యత అప్పగించాడు. కొంతమందికి ప్రార్థన చేసేవారిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. కొంతమందిని ప్రోత్సహించేవారిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. కొంతమందికి సువార్త ప్రకటించేవారిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. మందిరములో పరిచర్య చేసేవానిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. లేక నీ కుటుంబము కొరకు కన్నీటి ప్రార్థన చేసేవానిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఇంకా మంచి మాట చెప్పమంటారా, ఒక సమూయేలును దేవునికి ఇచ్చేటువంటి ఒక తల్లిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఒక మోషేను దేవునికి ఇచ్చేటువంటి తల్లిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈరోజు మాట, ఒక బర్నబాగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. ప్రతివానికి కూడా దేవుని రాజ్యములో ఒక పాత్ర ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. నీవు చేయవలసినటువంటి కొన్ని విధులను నీకు దేవుడు అప్పగించాడు. నువ్వేదో ఆషామాషిగా ఇక్కడికి నడిపించేబడలేదు. పని పాట లేదు కాబట్టి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు. లేదా తీవ్రమైన వ్యధలలో ఉన్నావు కాబట్టి వాటన్నిటినీ వదిలించి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం కాదు. ఆయన నీ మీద, ఈ మాట బరువైన మాట, ఒక ఆశ పెట్టుకున్నాడు. నీ మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. నీవు ఆయన యొక్క కార్యమును చక్కబెట్టాలని, నీ జీవితము ద్వారా ఆయనను మహిమపరచాలని
ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని వివాదాలు సృష్టించాలని కాదు, గొడవలకు కారణమవ్వాలని కాదు. దేవుడు సమాధానపరచువాడు, సమాధానమిచ్చువాడు, తన సమాధానమును నీ ద్వారా ప్రకటించేవాడే తప్ప మనుష్యుల మధ్య విభేదాలు సృష్టించేవాడు కాదు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ దేవుడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్లుగా యెహోవా అందరికీ దేవుడు. ఆయన అందరికీ కూడా ఉపకారం చేసేవాడు. విశ్వసించే వారికి పరలోక రాజ్యం వాగ్దానం చేయగా విశ్వసించని వారికి ఏ వాగ్దానము లేకపోయి ఉండొచ్చు. బస్సు ఎక్కిన వాడు ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తాడు, బస్సు ఎక్కని వాడు ఆ ఊరిలోనే ఉంటాడు. విశ్వసించిన వాడు సంఘము గుండా పరలోక రాజ్యములోనికి వెళతాడు. దేవుని కార్యమును చేసి దేవుని మహిమపరుస్తాడు. దేవుని యొక్క ఘనతను గురించి తన జీవితం ద్వారా అనేక మందికి ప్రతిబింబిస్తాడు. విశ్వసించని వాడు దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తాడు. దేవుని పిల్లలారా, బర్నబా అని మనము మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి కూడా ఆ కోవకు చెందినవాడే. బర్నబా లేవీయుడు. ప్రధాన యాజకులు లేవీయులు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ అర్పణను పట్టుకొని బలిపీఠమును సమీపిస్తాడు. యాజకుడైనటువంటి వాడు ప్రధాన యాజకునికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ యాజకులకు వస్తున్న ప్రజలకు సహాయము చేసేవారిగా లేవీయులు వ్యవహరిస్తూ ఉంటారు. అనగా దేవుని మందిరములో తన జీవితమును గడిపేవాడు. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుని కన్నా కూడా లేవీయులకు పని ఎక్కువ. వచ్చిన మనుషులను వరుస క్రమంలో పెట్టాలి, వాళ్ళు ఎందుకు వచ్చారో అడగాలి. కొంతమందికి ఏమో పాటలు పాడేటువంటి డ్యూటీ ఉంటుంది, కొంతమందికి ఏమో బలిని అర్పించేటువంటి డ్యూటీ ఉంటుంది, కొంతమందికి యాజకుడు పట్టుకొచ్చినటువంటి ఆ పరిశుద్ధ పదార్థాలు తిరిగి ప్రజలకు అప్పగించేటువంటి పని ఉంటుంది. ఇలా నిత్యము కూడా లేవీయులు దేవుని యొక్క మందిరములో కాలము గడిపేవారు. బర్నబా కూడా లేవీయుడు. బర్నబా కూడా దేవుని మందిరములో కాలము గడిపేవాడు. దావీదు అంటున్నాడు కదా, ప్రభువా నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము తృష్ణగొలుచుకుంది. రాజ్యాన్ని విస్తరించాలను, విస్తారమైన సంపదలు కలిగి ఉండాలను, బహుమంది సంతానమును కలిగి ఉండాలనో నేను కోరుకోవట్లేదు తండ్రి, నీ మందిర ఆవరణములు చూడాలని. నాన్న ఇంకా చెప్పాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీకోసం ఆశపడుచు. అలాంటి మహత్తరమైన అవకాశం, ఆశీర్వాదకరమైన అవకాశం బర్నబాకు దొరికింది. అదే సమయంలో బర్నబా చాలా ధనవంతుడు. నేను మరలా చెబుతున్నాను, దేవుని పిల్లలారా, ధనమును ప్రేమించకండి, కానీ ధనము విషయంలో జాగ్రత్త, ఆరోగ్యము విషయంలో జాగ్రత్త, నీ విశ్వాసము విషయంలో జాగ్రత్త, నీ ప్రార్థనా జీవిత విషయంలో జాగ్రత్త, మరి ముఖ్యముగా నీ రక్షణ వస్త్రము విషయములో జాగ్రత్త. అది మరలా ఇచ్చేటువంటిది కాదు, ఒక్కసారి నీకు ఇవ్వబడుతుంది రక్షణ వస్త్రం. ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ఆ తీర్పు దినమున ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చిన వస్త్రాన్ని నేను కాపాడుకున్నాను తండ్రి, చూడండి ఎలా ఉందో అని చెప్పి చూపెడితే అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప తలాంతు. ఇక్కడ ఉన్న చాలా మంది అనుకుంటారు, నా మొదటి మాటలు విని ఏదో పాత్ర ఏదో బాధ్యత అన్నారు కదా, నాకు పాటలు పాడడం చేత కాదు, నాకు వాక్యం వివరించడం చేత కాదు, నాకు ఒకరిని ప్రోత్సహించడం చేత కాదు, నాకు ఒకరి కోసం ప్రార్థించడం కూడా చేత కాదు. దేవుడు నాకు ఇంకేమిచ్చాడు? ఏమిచ్చాడో తెలుసా? నీ రక్షణ వస్త్రం నీకు ఇచ్చాడు. ముందు అది సంతోషించు. అది అందరికీ ఇచ్చేదే కావచ్చు, నమ్మిన ప్రతివానికి, నమ్మి బాప్తిస్మము పొందిన ప్రతివానికి, యేసు రక్తములో తమ పాపములు కడుగుకున్న ప్రతివానికి, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెల్లగా చేసుకున్న ప్రతివానికి
ఆ రక్షణ వస్త్రం అనబడే తలాంతుని ఇస్తాడు ప్రభు. ఆ తలాంతుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయ్యా, నీకు లోకంలో మాట చెప్పనా, మీ తల్లి తండ్రి శ్రమపడి కష్టపడి ఒక భర్తని నీకు అప్పగించావు. నువ్వు బతుకున్నంత వరకు కూడా ఆ భర్తని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాయనా, మీ తల్లి తండ్రి శ్రమపడి వెతికి వెతికి ఒక చక్కని భార్యను నీకు ఇచ్చారు. ఆమె జీవిత పర్యంతము కూడా నువ్వేం చేయాలో తెలుసా? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ప్రభువు నీ విశ్వాసాన్ని మెచ్చి, నీ ప్రార్థనను మెచ్చి, నీ నీతిని మెచ్చి, నీ యథార్థతను మెచ్చి, న్యాయవంతమైన నీ జీవితమును మెచ్చి నీకేమిచ్చాడంటే రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికి కొనసాగింపుగా నేను అంటాను, నీకు ఏదైతే ఇవ్వబడిందో అది దేవుని కొరకు వాడాలి. దేవుడు నీకే ఎందుకు ఇచ్చాడు ఎప్పుడైనా ఆలోచించేవా? నీకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకన్నా జ్ఞానవంతులైన వారు చాలామంది ఉన్నారు, నీకన్నా నిజముగా ఉపయోగించడం చేతనైనటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు నీకే ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు ఒక నమ్మిక, నీ మీద ఒక ఆశ. నువ్వు ఆయన పని చేస్తావని, నువ్వు అనుకుంటున్నావు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాను, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, దాన్ని రెట్టింపు చేశానండి నేను. కాదు, యెహోవా కృప మాత్రమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని యొక్క కృప మాత్రమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది. అంతే తప్ప నీ రెక్కల కష్టం కాదు. నీకన్నా ఎక్కువ కష్టపడేవారు లేరా? నీకన్నా ఎక్కువ సంపాదించేవారు లేరా? నీకన్నా ఎక్కువగా తల్లిదండ్రుల నుండి వారసత్వముగా వచ్చినటువంటి వారు లేరనుకుంటున్నావా? నీకన్నా జ్ఞానవంతులు లేరనుకుంటున్నావా? నీకు ఇవ్వబడిన దానిని బట్టి సంతోషిస్తున్నావు తప్ప, అనేకసార్లు చెప్పిన మాట, ఆశీర్వాదాన్ని బట్టి సంతోషిస్తున్నావు తప్ప ఆశీర్వాదం ఇచ్చిన ప్రభువును బట్టి సంతోషించలేకపోతున్నావు. ఆశీర్వాదాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నావు తప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుని పట్టుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో, ఉన్నవ రెండు చేతులండి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కదండి, దాన్నే కదండి పట్టుకోవాలి. మరి దేవుడిని ఎవరు పట్టుకుంటారు? నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. జాగ్రత్త సుమి, నువ్వు పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమి, నీ ఆరోగ్యం క్షీణించడానికి కారణం అదే, నీ సమృద్ధి క్షీణించడానికి కారణం అదే, నీ ఐశ్వర్యం తగ్గిపోవడానికి కారణం అదే, నీ ఇంట్లో అప్పులు ఏలడానికి కారణం అదే. దేవుని ఆరాధించవలసిన చోట ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నావా బిడ్డ? దేవుని యొద్దకు వచ్చావు, నువ్వు కూడా ఒక ధనవంతుడివే, ఒక నీకోదేవే అంటాను నేను. సాయంకాలపు వేళ వచ్చావు, ప్రభువా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బోధలు, వాక్య బోధలు ఆలకించిన తర్వాత నీకు అర్థమవుతుంది, యేసయ్య రోగాలు మాత్రమే కుదిర్చేవాడు కాదు, యేసయ్య అసలైన పని పాప రోగాన్ని కుదర్చడు. పాపము చెయ్యకుండా నిన్ను నీవు ఆపుకునేలాగా నీకు శక్తినివ్వడం, సాతాను మీద నీకు విజయాన్ని ఇవ్వడం, మరి ముఖ్యముగా తన రాజ్యానికి నిన్ను అర్హునిగా చేయడం. ఈ మాటలన్నీ విన్న తర్వాత నువ్వు అనుకుంటావు, లేదు లేదు, ఆశీర్వాదాలన్నీ దేవుని యొద్ద నుంచే కలుగుతున్నాయి. ఆ ధనవంతుడిలాగా నువ్వు అప్పుడు అడగడం మొదలు పెడతావు, ప్రభువా ఎంతబడే సంఘంలో నన్ను చేర్చు తండ్రి. మొదటి ప్రార్థన దైవజనుడు నేర్పించాడు. రెండో ప్రార్థన, నీ పరలోక రాజ్యంలో నాకు చోటీ నాయనా. మూడో ప్రార్థన, నీ గుడారము నా మీద కప్పు తండ్రి. ఇలా ఎంతైనా సరే ఇంక అక్కడి నుంచి పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేస్తాం. ప్రభు అంటాడు కదా నీకోదేముతో చెప్పినట్లే, నాయనా నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా, ఆ ధనాన్ని బేదలకు ఇచ్చొచ్చే. అప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ముఖము చిన్న బుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతాం. ఆ ధనముని ఇచ్చినవాడు ప్రభువే, ఆ ధనముని ఇచ్చినవాడు ప్రభువే. ఇద్దరు ఒకే తండ్రి కొడుకులు, అనిల్ అంబానీ గాడు ఇంకొక అంబానీ గాడు. కానీ ఇద్దరికి ఒకే రకమైన సమృద్ధి లేదే. అనిల్ గాడేమో జైల్లో కూర్చున్నాడు, ఇంకో అంబానీ గాడేమో రోజు రోజుకి విస్తరించేస్తున్నాడు. మోడీ గారు పక్కన కూర్చున్నాడు, ట్రంప్ గారు పక్కన కూడా కూర్చున్నాడు. ఇచ్చువాడు ఎవరయ్యా? ప్రభు. ఇచ్చిన దాన్ని పట్టుకొని ఉండిపోకు. అమ్మా నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా? దేవుని కోసం వాడు. నీకు వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడా? దేవుని కోసం వాడు. నీకు సమృద్ధి ఇచ్చాడా? దేవుని కోసం వాడు. నీకు వ్యాపారం ఇచ్చాడా? దేవుని కోసం వాడు. నీకు ఉద్యోగం ఇచ్చాడా? దేవుని కోసం వాడు.
అంతేగాని లోక సంబంధమైనటువంటి సమృద్ధిని బట్టి సంతోషించక తండ్రి. నీకోదేమికి ఆ మాటే చెప్పాడు, నాన్నా నువ్వు ధనం మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నావు. నేను అంటాను, యేసయ్య దగ్గరికి వచ్చాడు నీకోదేమి, యేసయ్య దగ్గరకు రాలేదు ధనవంతుడు. ఇద్దరికి పెద్దగా తేడా ఏంది గమనించారా? యేసయ్య దగ్గరకు వచ్చిన నీకోదేమో స్థితి ఏంటో, యేసయ్య దగ్గరకు రాకుండా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నటువంటి ధనవంతుడి స్థితి ఏంటో రెండూ సమానమే. చెప్పుకోవడానికి నీకోదేమో యేసయ్య దగ్గరికి వచ్చాడండి, ధర్మశాస్త్రోపదేశకుడు అండి, ధర్మశాస్త్రం గురించి అంతా. నువ్వు దయచేసి నేను అంటాను, ప్రభువా నన్ను నీకోదేములా మార్చొద్దు తండ్రి అని ప్రార్థన చేయి. నేను నిన్ను ప్రేమించాలి తప్ప. అబ్రహాము దేవుని ప్రేమించాడు, అబ్రహాము దేవుని ప్రేమించాడు. ఇదేంటి తండ్రి, పుట్టక పుట్టాడు వీడు, ఇప్పుడిప్పుడే వాడు నూనెకు మీసాలు యవనంలోకి వస్తున్నాడు వీడు. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో పని మళ్ళీ ఎవరినన్నా ఇచ్చావంటే ఇంకెవరిని యవన కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు వీడిని ఇచ్చేయమంటున్నావేంటి, ఇది ఎక్కడ న్యాయం అని అనలేదండి. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నాకన్నా ఇస్సాకుని ఎక్కువగా కానీ ప్రేమిస్తున్నావేమో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నీ ప్రభువు నీ సంతోష కారణాన్ని నీ వద్ద నుండి తీసివేయడయ్యా. నువ్వు తొందరపడ, నువ్వు కంగారు పడ. రెట్టింపు ఆనందాన్ని నీకు ఇస్తాడే తప్ప నీకున్నదాన్ని తీసేసేవాడు కాదు నీ ప్రభు. ఏమీ లేనివానిగా నిన్ను మార్చేసేవాడు కాదయ్యా నీ ప్రభువు. రెట్టింపు ఆనందాన్ని నీకు ఇస్తాడు, రెట్టింపు సమృద్ధిని నీకు ఇస్తాడు. యోబు గుర్తుకు రాలేదా? దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయంలో యోబు గుర్తుకు రాలేదా? సమయం ఇవ్వాల్సిన సమయంలో యోబు గుర్తుకు రాలేదా? బలమునివ్వాల్సిన సమయంలో యోబు గుర్తుకు రాలేదా? కానుక ఇవ్వాల్సిన సమయంలో యోబు గుర్తుకు రాలేదా? దేవుని బిడ్డ, ఇంత గొప్ప సాక్షి సమూహము మన కన్నుల ఎదుట నిలిచి ఉండగా ఇంకా నిరీక్షణ లేనటువంటి వారి వలె నిత్య జీవాన్ని తోసేసుకుంటున్నావా? నిత్య జీవాన్ని పాడు చేసుకుంటున్నావా? ఇందాక చెప్పాను నేను, మరణ శయ్య మీద ఉండి అయ్యో ఆ రోజు నేను అది కోరుకొని ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన మనకు రాకూడదు. రిగ్రెట్ అంటాం, రిగ్రెట్. ఆ రిగ్రెట్ ఫీలింగ్స్ మనకు రాకూడదు. అయ్యో నేను అలా చేస్తుంటే బాగుండేదేమో, ఇలా చేస్తుంటే బాగుండేదేమో. నువ్వు ఎలా చేయాలో చెబుతున్న నీ ప్రభు నీతో ఉండగా అసలు అలా చేయాలని నువ్వు ఎందుకు అనుకున్నావు? నువ్వెందుకు స్వంత నిర్ణయం తీసుకున్నావు? నువ్వెందుకు స్వంత ఆలోచన చొప్పున నడిచావు? మోకరించావా? ప్రభు ఈ సమస్యకు సమాధానం, సమస్య ఇచ్చి అసలు ఉన్న విషయం సమస్య అయ్యేదాకా ఎందుకు ఎదురు చూస్తావు? విషయం జరుగుతుంది అన్నప్పుడే నువ్వు ఎందుకు మోకరించలేదు? సమస్యగా మారేంత వరకు కూడా ఎదురు చూస్తావు. అప్పుడు అడుగుతావు, ప్రభా చాలా చిక్కు సమస్యలో ఇరుక్కుపోయాను నాయన. ఒక వ్యక్తితో మాట్లాడడానికి ముందే నువ్వు ప్రార్థన చేయి. ఒక అడుగు వేయడానికి ముందే నువ్వు ప్రార్థన చేయి. ఒక వ్యక్తిని కలవడానికి ముందే నువ్వు ప్రార్థన చేయి. ఒక పని మొదలు పెట్టడానికి ముందే నువ్వు ప్రార్థన చేయి. అంతే తప్ప పని సగం అయిన తర్వాత అక్కడ సగంలో ఆగిపోయిన తర్వాత లేదయ్యా. నెహెమ్యా గారి జీవితమే మనకు మాదిరికరమైన జీవితం. ఎప్పుడైతే మందిరపు గోడలు పడిపోయాయని తెలిసిందో అప్పటి నుంచి కూడా నెహెమ్యా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రార్థన తెలుసా? భారమైన కన్నీటి ప్రార్థన. అందుకే అతని ముఖం వికారం అయిపోయింది. అతనిలో ఇప్పుడు సంతోషం ఏమీ లేదు. దేవునికి సీరియస్గా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా యెరూషలేము మందిరపు ప్రాకారాలు కూల్చబడ్డాయంట, కాల్చబడ్డాయంట. నాకు హృదయంలో దుఃఖం కలుగుతుంది. ఆ బాధ్యత నాది అనుకుంటున్నాను. ఎందుకని? నెహెమ్యా ఎక్కడున్నాడో తెలుసా? రాజుగారి చేతికి అందుబాటులో ఉన్నాడు. నెహెమ్యా ఎక్కడున్నాడో తెలుసా? రాజుగారి యొక్క భోజనపు బల్ల దగ్గర ఉన్నాడు. నెహెమ్యా అనుకుంటున్నాడు, ఈనాటి ఈ స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ స్థితిని నేను ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం వాడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నమ్మితే మరొకసారి దేవునికి స్తోత్రం. నీ స్థితిని, నీ సమృద్ధిని, నీ జ్ఞానాన్ని, నీ యొక్క అవకాశాన్ని నువ్వెవరి కోసం వాడాలంటే దేవుని కోసం వాడాలి. మనం సొంతానికి వాడేస్తాం. ఆరోగ్యం వచ్చిందండి అమ్మయ్య, ఇంకొక 5-6 సంవత్సరాలు ఆయుష్ చెప్పారు డాక్టర్ గారు. ఈ 5-6 సంవత్సరాల్లో మా పిల్లలందరినీ చక్కబెట్టేయాలి, మా పెద్దలందరినీ చక్కబెట్టేయాలి. ఇది కాదండి ఆలోచన. ఈ 5-6 సంవత్సరాల్లో కనీసం 5-6 ఆత్మలనైనా నేను రక్షించాలి. దేవునికి స్తోత్రం. చాలా సులువైన సూత్రం చెప్పారు.
ఎవ్వరికే సువార్త ప్రకటించు. దేవి రక్షించబడాలని కోరుకుంటే గనక మౌనంగా ప్రతిరోజు కూడా దేవి కొరకు ప్రార్థించు. 9 నెలలు ప్రార్థించు. 12వ నెలలో బిడ్డ బాప్తిసం పొందుతుంది. ఆమేన్. జరిగిందండి. కరప సంఘంలో ఒకటి 2 ఆత్మలు ఆ విధంగానే రక్షించబడ్డాయి. మనం మర్చిపోతూ ఉంటాం కదా. నడుకుదురు సంఘంలో కూడా జరిగిందంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. జరుగుతాయి నాన్న. దేవుడు వట్టిగా పలకడు. ఇప్పుడే బైబిల్ గ్రంథం గురించి అక్కడ మాట్లాడుకుంటా నేను మా సండే స్కూల్ టీచర్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రభు అంటున్నాడు కదా, ఏ ఒక్క చిన్ని మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉపయోగం లేకుండా రాయలేదు ప్రభు. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఉపయోగం లేకుండా పుట్టించింది. ఏ ఒక్క జీవిని కూడా ఉపయోగం లేకుండా పుట్టించింది. నిన్ననే పిచ్చుకలకు సంబంధించి బ్రెజిల్ దేశంలో జరిగినటువంటి సంగతిని గురించి ఒక వీడియో చూస్తాను. ఆ దేశం వాళ్ళు అనుకున్నారంట, ఈ పిచ్చుకల కారణంగా సంవత్సరానికి కొన్ని టన్నుల ధాన్యం పెట్టాల్సి వస్తుంది. అదే ఈ పిచ్చుకలు లేకుండా ఉన్నాయనుకో ఈ టన్నుల ధాన్యం మనకు మిగిలిపోద్ది కదా అని ఆలోచించారు. మనం కూడా అలాగే ఆలోచిస్తాం. పిచ్చుకకి ఎన్ని గింజలు వేస్తాం నాన్న. దేవుని కృప ఏంటో ఈ సంవత్సరం చాలా మంది వాటి మీద మంచి పేరెట్టి పిలుస్తారు తల్లి. ఏమంటారు వాటిని? ధాన్యపు అవి కట్టి ఉంటాం. చాలా మంచి పేరు అంటారు సార్. చాలా మంచి ధాన్యం కుచ్చు, ధాన్యం కుచ్చు ఇంకా మంచి పేరు అంటారు అక్క. ఆ ధాన్యం కుచ్చులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి అక్కడక్కడ. గడిచిన సంవత్సరం దాకా నాకు ఎక్కడా కనబడలేదు. ఎప్పుడో మనకు పూరిపాకలు ఉండేటప్పుడు ఉండేవి, పెంకిటిల్లు ఉండేటప్పుడు ఉండేవి. ఆ పెంకిటిల్లు చూరులో పిచ్చుకలు ఉంటే వాటికి అక్కడ ధాన్యం కుచ్చులు కడితే అవి చక్కగా తింటా ఉండేవి. ఈ బ్రెజిల్ వాళ్ళు అనుకున్నారంట వీటి కారణంగా చాలా ఆహారం వేస్ట్ అయిపోతుందా, వీటన్నిటిని చంపేయారు. మొదలెట్టారంట మిషన్. మొత్తానికి దొరికిన పిచ్చుకలు దొరికినట్టు చంపిస్తారంట. మరుసటి సంవత్సరం 5 టన్నులతో పోయేది 500 టన్నుల నష్టం వచ్చిందంట. ఎందుకంటే ఈ పిచ్చుకలు ఏం చేస్తాయి తెలుసా? చిన్న చిన్న పురుగులను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలన్నీ చచ్చాయో ఈ చిన్న చిన్న పురుగులన్నీ ఏమైనాయండి బాగా పెరిగాయి. ఇప్పుడు అవి వేటిందంటాయి? ధాన్యాన్ని శుభ్రంగా. అయ్యా, నువ్వు చెయ్యాల్సినది చిన్నది, నువ్వు దేవునికి ఇవ్వాల్సినది చిన్నది, దేవుని చిత్తమును నెరవేర్చాల్సినది చిన్నది. నువ్వు అనుకుంటావు ఈ సమయాన్ని దేవునికి ఇస్తే ఎలాగా, ఈ ఆరోగ్యాన్ని దేవునికి ఇస్తే ఎలాగా, ఈ సమయాన్ని దేవునికి ఇస్తే ఎలాగా, ఇది నా సమయం అనుకుంటున్నావు. ఏది నీ సమయం? ఏది నీ ఆరోగ్యం? ఏది నీ సంపద? బర్నబా ఆలోచిస్తున్నాడు, ప్రభువా నేను లేవీయుడిని, నేను సహకారిని, నువ్వైతే నాకు సమృద్ధిని ఇచ్చావు తండ్రి. నా సమృద్ధిని నేనేం చేస్తానంటే నీ పనికే వాడతాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా బర్నబా సమర్పణ కలిగిన వానిగా కనబడుతున్నాడు. అక్కడ రాయబడుతున్న మాట అది, తన పొలమును అమ్మి కిందన్న అన్నయ్య సప్పెరలా కొంత దాచుకోలేదండి, దేవుని పనికి ఇచ్చేస్తాడు. నేను మిమ్మల్ని ఇమ్మని అడగటం ఇంకో విషయం మరల చెప్పు. మనిషి ఎక్కడ బలహీనుడవుతాడో తెలుసా? డబ్బుల దగ్గర బలహీనుడవుతాడు. అతి ముఖ్యమైన బలహీనత డబ్బులు. నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని రక్షణను కొనుక్కోలేవు. ప్రభువు మొట్టమొదట నిన్ను అడుగుతున్నది నీ హృదయం. నిన్న కూడా మాట్లాడుకున్న మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులను సద్దూకయ్యులను గద్దిస్తూ ప్రభు అంటున్నాడు కదా, సోంపులో భాగం ఎత్తున్నావు, జీలకర్రలో భాగం ఎత్తున్నావు, వంకాయల్లో భాగం ఎత్తున్నావు, బియ్యంలో భాగం ఎత్తున్నావు, హృదయంలో మాత్రం దేవునికి చోటు. అసలైనది మొదట అది. దయచేసి డబ్బులతో దేవుని రక్షణ నువ్వు కొనుక్కోలేవు. నేను మరలా చెప్తున్నాను ఈ విషయం, చాలా గట్టిగా చెప్తున్నాను. నీ రూపమును మార్చి దేవుని రక్షణ కొనుక్కోలేవు. నీ ఆరాధన విధానం మార్చి దేవుని రక్షణ కొనుక్కోలేవు. ఆరాధన స్థలాన్ని మార్చి దేవుని రక్షణ కొనుక్కోలేవు. నువ్వు మార్చాల్సినది నీ హృదయము. మొదట నీ హృదయములో మార్పు రావాలి. లోపల ఉన్నటువంటి దానిలో మార్పు రాకుండా ఈ పైన ఇక్కడ ఉండిపోయే శరీరంలో నువ్వెన్నో మార్పులు తెచ్చి పరలోక రాజ్యానికి వెళ్దామనుకుంటే నువ్వు వెళ్ళలేవు. ఆ విషయాన్ని మర్చిపోవు. బర్నబా తన హృదయాన్ని దేవునికి అర్పించు. ప్రభువా నా మనస్సు దీని మీద పెట్టను, నేను నాకు ఇది వద్దు తండ్రి, నువ్వు ఇచ్చావు నీకే ఇచ్చేస్తా. అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఇచ్చావు నీకే ఇచ్చేస్తా.
ఇచ్చిన దాని గురించి 10 మందికి నేను చెప్పను, నా భార్యకి కూడా నేను చెప్పను. బర్నబా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? బర్నబాకు సువార్త యొక్క ప్రాముఖ్యత తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పాలి. రక్షించడం యొక్క ప్రాముఖ్యత తెలుసు. సువార్త ప్రకటించే వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసు. ఈ రోజునైతే పర్వాలేదండి, సంఘాలు బోలెడు. ఆంధ్రప్రదేశ్లో పర్వాలేదు. మొన్నటికి మొన్న సంఘాలు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టండి అని అంటూనే మళ్ళీ వద్దులండి లెక్కెట్టద్దండి అనే మాట వచ్చింది. కానీ గుజరాత్లో పరిస్థితి అలా లేదు, ఛత్తీస్గఢ్లో పరిస్థితి అలా లేదు, మధ్యప్రదేశ్లో పరిస్థితి అలా లేదండి. దేవుని పిల్లలారా, మణిపూర్లో పరిస్థితి అలా లేదు. అక్కడ ఉన్న క్రైస్తవులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రకటన గ్రంథము చెప్పే ఇంకొక మూలపాఠం ఏంటి అంటే, సంఘము కుంచుకుపోతుంది, మరలా సంఘము విస్తరిస్తుంది. మరలా సంఘము ఇరుకును పెట్టబడుతుంది, మరలా సంఘము విస్తరిస్తుంది. కాబట్టి వాటిని చూసి నువ్వు తొందరపడకు. దేవుని పని దేవుని చేయని, నీ పని నువ్వు చెయ్యి. అది ప్రకటన గ్రంథం మనకు నేర్పించే విషయం. ఇక్కడ బర్నబాకు ఆ విషయం తెలుసు. ఆదిమ సంఘం మొదట్లో అయితే కనుక అందరూ ఆహా ఓహో యేసయ్య అన్నారు. ఆ తరువాత అయ్యి బాబు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది నానా, ఇక్కడ ఏం జరుగుతుంది, క్రైస్తవ్యం ఎక్కువైపోతుంది, దీన్ని ఆపాలి. ఆదిమ సంఘాన్ని చాలా హింసలు పెట్టిన కాలములో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న బర్నబా గారు ఉన్నారు. ఆయన అనుకుంటున్నాడు, సంఘానికి ధన సహాయం అవసరం, సంఘానికి ప్రార్థనా సహాయం ఇచ్చేవారు ఉంటారు, సంఘానికి సువార్త సహాయం చేసేవారు ఉంటారు. బర్నబా అనుకున్నాడు, నా వంతుగా నేను యాజకుడిని కాబట్టి, నేను యాజకుడిని కదా, నేను లేవీయుడిని కాబట్టి నా వంతుగా నాకున్న తలాంతుని నేను దేవునికి ఇస్తాను. నీకున్న తలాంతును నువ్వు దేవునికి ఇవ్వాలి. నీకున్న తలాంతు. పాటలు పాడడం వచ్చు, కానీ ఈవిడెవరో పాటలు పాడుతుంది కదా అని మనం పాట పాడడం మానేస్తాం. ఎంత చక్కగా పాడుతుంది మా వీరములక్క, పాడుతుంది, అప్పుడప్పుడు పాడుతుంది. ఇక్కడన్నా ఇంకా చాలామంది పాడతారు. మా విజయలక్ష్మి గొంతెత్తి పాడింది అంటే అద్భుతమైనటువంటి పాట గొంతులోంచి వస్తుంది. నీ తలాంతును నువ్వు దేవుని కోసం వాడాలి. వాక్యము బోధించే శక్తి ఉందా? అప్పుడప్పుడు సహోదరులకు వాక్యాన్ని బోధించాలి. ప్రార్థించే వెసులుబాటు ఉంది కదా, సహోదరుల కొరకు ప్రార్థించాలి. బర్నబా అనుకుంటున్నాడు, నా ఆస్తి నేను దేవునికి ఇచ్చే సంఘాన్ని బలపరుస్తాను. నడిపించాడు. దేవునికి స్తోత్రం. బర్నబా అద్భుతంగా నడిచాడు. అంతేకాదు, బర్నబాలో ఉన్న రెండో మంచి లక్షణం ఏంటో తెలుసా? అంతియోకయ సంఘములో బోధిస్తున్నాడు బర్నబా. అప్పుడప్పుడు అంతియోకయ సంఘములో బోధించాడు. ఈలోగా పౌలు గారంట అక్కడికి వచ్చారంటండి. పౌలు గారు అంతియోకయ సంఘం దగ్గరకు వచ్చారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26, 27 తల్లి. అక్కడికి పౌలు గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సంఘం అని అంటున్నారు, రే వీడు ఎవడనుకుంటున్నారు? సౌలు రా బాబు, పౌలు కాదు ఇప్పుడు. వీడు సౌలు. ఒకప్పుడు మనల్ని అందరినీ చాలా ఇబ్బందులు పెట్టాడు. వీడేంటి ఇక్కడ బోధించడం? చాలాసార్లు ఈ మాట చాలా నిరీక్షణ కలిగించే మాట. జాగ్రత్తగా, నీ గత జీవితం నిన్ను వెంటాడుతూనే ఉంటారు. నీ పాత జీవితం నిన్ను వెంటాడుతూనే ఉంటారు. దేవుడు దానిని మరచిపోతాడు, మనుష్యులు దానిని మరవరు. దేవుడు దానిని మరచిపోతాడు, మనుష్యులు దానిని మరవరు. మనుష్యులు దానిని జ్ఞాపకము చేసి నిన్ను చులకన చేయాలనుకుంటారు. నీ పుట్టుకను గురించి మాట్లాడతారు, నీ తల్లి నిన్ను పెంచిన విధానమును గురించి మాట్లాడతారు. ఇక్కడ చెబితే రాజకీయంగా వివాదంగా ఉంటుంది, కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అదే. రేపేం పెట్టాలి అనేది ఆలోచించట్లే. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 50 సంవత్సరాల క్రితం ఏం జరిగింది. పోస్ట్ మార్టం డాక్టర్ లోపల మంచి సామెత ఉంటుంది, ఒకటి తెలుసా మీకు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వని డాక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే పోస్ట్ మార్టం డాక్టర్. గుండె ఆపరేషన్ చేస్తే పేషెంట్ తెచ్చుకోవచ్చు, చెవి ఆపరేషన్ చేసినా పేషెంట్ తెచ్చుకోవచ్చు, కడుపు నొప్పికి మందు వేసినా పేషెంట్ తెచ్చుకోవచ్చు. ఏమండి? కానీ పోస్ట్ మార్టం డాక్టర్ ఉంటాడు కదా, ఆడు ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వడం. ఆడు చాలా చక్కగా కోసేస్తాడు. ఆడు ఏం కోసినా ఏ కేసు లేదుగా ఆడి మీద. అందుకే ఈ గవర్నమెంట్ అలాగే వ్యవహరిస్తుంది. లోకము నీ ఎడల అలాగే వ్యవహరిస్తారు బిడ్డ. అది నీ గత జీవితాన్ని తవ్వుతూ ఉంటుంది. నువ్వు క్రైస్తవుడమైనా కూడా చాలాసార్లు నువ్వు అడుగుతావు, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయా? ఆ అమ్మాయి గురించి నాకు తెలియదు ఏంటి?
ఇలా అమ్మ ఇలా మేనమామ అన్నీ నాకు తెలుసు. నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసి ఇంకో విషయం తెలుసా, పౌలు గారు అంటారు ఏదో ఒక మిషతో సువార్త ప్రకటించమంటారు. లోకం అంటది ఏదో ఒక వంకతో వెనకలాగినంట. ఎప్పుడైతే ఈ మాటలు వినిపించాయో ఈ అమ్మాయికి ఒక దిగులు పట్టుకుంటుంది, అయ్యో నిజమే కదా నా పాత జీవితం ఎలాంటిది. దేవుడు నీ పాత జీవితాన్ని మర్చిపోతాయి, కానీ లోకము నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది, మాటి మాటికి జ్ఞాపకం చేస్తుంది. నువ్వైనా మర్చిపోతావేమో కానీ ఆ విషయాన్ని లోకం మర్చిపోదు. లోకం మర్చిపోదు. నిరీక్షణ కలిగి నివసించు, క్రీస్తులో నిరీక్షణ కలిగి జీవించు. నీ పాత జీవితాన్ని గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని బట్టి నువ్వు చింతించుకో, నువ్వు సంతోషించి గర్వించు. ప్రభువా ఆ స్థితి నుంచి ఈ స్థితికి నన్ను నడిపించావు, నాది నిజమే తండ్రి ఒకప్పుడు ఆ స్థితి, కానీ ఈ స్థితి ఈ రోజు నాటి స్థితి నువ్వు ఇచ్చిందే తండ్రి. ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ భూమి మీద వేసేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పైనున్నోడి మీదకి రాళ్ళు విసిరాలనుకుంటారు, కానీ కింద ఉన్నవాడిని రాళ్ళు ఇచ్చి కొట్టాలనుకోరండి. ఇతరులు నీ మీదకి రాళ్ళు విసురుతున్నారంటే సంతోషించి నువ్వు పైన ఉన్నావు అన్నమాట. పౌలు గారు బాధపడుతున్నారు, ఇదేంటి ప్రభువా సువార్త ప్రకటిద్దామని వచ్చాను, ఇక్కడున్న వాళ్ళేమో నన్ను చూసి బావా నువ్వు ఎలాంటి వాడో మాకు తెలియదా ఏంటి, ఒకప్పుడు ఎంతో మందిని ఎన్నో రకాలుగా నువ్వు చేసినోడివి అని చెప్పని అంటున్నారు. ఈలోగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం మాట్లాడుకుంటున్న బర్నబా వచ్చాడు. రే బాబు ఎవరనుకుంటున్నారా మీరు, మారు మనస్సు పొందినవాడు. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో వాడబడుతున్నవాడు. దేవునికి స్తోత్రం. బలముగా సువార్తను ప్రకటిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. తన ధనము మీద మనస్సు మాత్రం కాదు, తన పని మీద మాత్రమే మనస్సు కాదండి. బర్నబా పౌలు ఎవరో తెలుసుకున్నాడు, దేవుడు చేసిన మహిమ కార్యాలు తెలుసుకున్నాడు, పౌలు నడకను గురించి తెలుసుకున్నాడు. మంచి సాక్ష్యము పౌలు గారు ఆ ఊర్లో సువార్త ప్రకటించడానికి కారణమయ్యాడు. ఇంకో మూడో అతి ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. బర్నబా తాను పక్కకు తప్పుకొని పౌలుకు అవకాశం ఇచ్చాడు. కాంగో వాయించే పిల్లలు ఉంటారు, వీడికి సరిగ్గా కొట్టడం వచ్చో రాదో మనకు తెలియదు. మొత్తానికి వీడు కొడుతున్నాడు. గడిచిన సంవత్సర కాలంగానో 2 నెలల కాలంగానో వీడు కొడుతున్నాడు. వీడు ఇంకెవరికి అవకాశం ఇవ్వడం. ప్రార్థన చేసే పిల్లలు ఉంటారు, అనే గోయిందనే ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు గనక ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళ పేరు కాకుండా ఇంకొకరు ఎవరిదైనా పేరు చెప్పామనుకోండి, వెంటనే వీళ్ళ ముఖం ఏం చేస్తారు. వీళ్ళు మీకు విషయం తెలుసా, 3 నెలలు సంఘానికి రాలేదండి. ఆ పరిస్థితులు ఇద్దరు పెళ్ళి. అయ్యా ఒక సమస్యకి అది దేవుడు నాకు అద్భుతమైన అనుభవాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను దేవునికి వేరే వందనాలు చెప్తున్నాను. ఏమండి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పి ఇద్దరు బిడ్డలు 3 నెలల పాటు సంఘానికి రాలేదు. బాధ కలిగిన పెద్ద ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, తప్పమ్మా మీరే కదా ఎప్పుడూను, మీరు అలా మానేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి చెబితే అప్పుడు వచ్చారు వాళ్ళ సన్నిధి. కానీ బర్నబా అలా అనుకోవట్లేదు. నేను ధనవంతుణ్ణి కదా అవకాశం నాకే ఉండాలి అనుకోవట్లేదు. నేను స్థానికుడిని కదా అవకాశం నాకే ఉండాలి అనుకోవట్లేదు. బర్నబా ఏం చూస్తాడో తెలుసా, పౌలు సువార్తలో ఉన్న శక్తిని చూచాడు. పౌలు నాకన్నా గొప్పగా సువార్త ప్రకటిస్తున్నాడు. పౌలు యొక్క సాక్ష్యము నాకన్నా బలమైన సాక్ష్యం. పౌలు మాటలు పరిశుద్ధాత్మ చేత నిండినవై సాగుతున్నాయి. పౌలు మాటలను బట్టి అనేక మంది స్వస్థపడుతున్నారు, బాగుపడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. అందుకని ప్రభువా కొన్నాళ్ళు నేను పక్కన కూర్చొని మౌనంగా చూస్తాను, నీవు అవకాశం ఇచ్చినప్పుడే నేను వాడబడతాను. దేవునికి స్తోత్రం. ఇతరులు నీకన్నా బలమైన వారిని ఎంచు, ఇతరులు నీకన్నా గొప్పవారిని ఎంచు, అంతే తప్ప నువ్వే గొప్పదానివి, నువ్వే గొప్పవాడివి, అవకాశాలన్నీ నాకే రావాలని కోరుకోవద్దు. ప్రతీదీ నీకే రావాలని కోరుకోవద్దు. దయచేసి దేవుని పిల్లలారా, జీవితంలో ప్రతి అవకాశము నీకే రావాలని, ప్రతి ఆశీర్వాదము నీకే రావాలని కోరుకోవద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోబడదు, కానీ అక్కర్లేనప్పుడు పక్కన కూర్చోవాలి, ఎదురు చూడాలి దేవుని చిత్తానికి. ప్రభువా నాకెప్పుడు ఇస్తావు అవకాశం, నన్నెప్పుడు ఆడిస్తావు తండ్రి సువార్త ఆటలో, తండ్రి నాయన నాకు ఎప్పుడు అవకాశం ఇస్తావని చెప్పి అడిగేవానిగా ఉండాలి తప్ప
ప్రతిదీ నేనే చేయాలని కోరుకోకూడదు. బర్నబా గొప్పవైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. తను ఇతరులకు అవకాశం ఇచ్చాడు, ఇతరుల కొరకు గొప్ప సాక్ష్యాన్ని పలికాడయ్యా. బర్నబా తనకున్న దానిని దేవుని కొరకు వాడాడు. అందుకే పౌలుతో కలిసి సువార్తలో పాల్గొనగలిగాడు. ఆ 13వ అధ్యాయం 2వ వచనంలో 13వ అధ్యాయం 2వ వచనంలో సంఘమంతా కలిపి మిషనరీ యాత్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారిలో పౌలు గారితో కలిసి ముందుకు వెళ్ళడానికి భాగ్యాన్ని పొందినవాడు బర్నబా. ఈరోజు నేనంటాను, ప్రభువా నన్ను బర్నబాగా మార్చు తండ్రి అని ప్రార్థించు. నన్ను బర్నబాలాగా వాడుకో తండ్రి అని ప్రార్థించు. నేను బర్నబాలాగా ప్రవర్తించాలి తండ్రి అని ప్రార్థించు. నేను బర్నబాలాగా నీ కొరకు నేను వెలుగుతూ ఉండాలి తండ్రి అని ప్రార్థించు. బరబ్బా కాదు, బరసబ్బా కాదు, బర్నబా మరచిపో. అద్భుతమైన వ్యక్తిగా మన కన్నుల ఎదుట కనబడుతున్నాడు. గొప్పవాడైన సహకారిగా మన కన్నుల ఎదుట కనబడుతున్నాడు. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి తనకు ఉన్నదంతా కూడా వదులుకున్నవానిగా బర్నబా కనబడుతున్నాడు. అట్టి మంచి స్థితి, అట్టి ఆశీర్వాదకరమైన స్థితి దేవుడు మనకు కూడా దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు నాయన, బర్నబాను గురించి ధ్యానించాము తండ్రి. ఇతరులను ప్రోత్సహించిన వాడు నాయన, తనున్న స్థితిలోనే మిమ్మల్ని మహిమపరచిన వాడు తండ్రి. ఇతరుల కొరకు అద్భుతమైనటువంటి సాక్ష్యము కలిగిన వాడు, మీకు ఇష్టడైన వానిగా నాయన జీవగ్రంథములో కనబడుతూ